నమస్తే. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ని భారత్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఇదో మతోన్మాద దాడి. ఉగ్రవాదానికి మతం లేదన్న మాటే తప్పని ఆ ముష్కర్లే నిరూపించారు. పాకిస్తాన్ అనే మతదేశం ఏర్పడినాటి నుంచి ఆ దేశం మతోన్మాద పునాదుల మీదే ఉంది తప్ప అభివృద్ధి అనే మాటకు ఎప్పటికీ వాళ్ళకి స్పెల్లింగ్ తెలియదు. ఇక నేర్చుకునే అవకాశాలు ఉద్దేశాలు కూడా కనిపించడం లేదు. ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత విహారయాత్రకు వెళ్ళిన సామాన్యులను కర్కశంగా చంపేసినా కూడా ఇప్పటికీ మన దేశంలో ఆ మతోన్మాదులకు పాకిస్తాన్కి కొన్ని వర్గాలు మద్దతు పలకడాన్ని దేశమంతా అసహ్యించుకుంటుంది. ఇలాంటి సూడో సెక్యులర్ల వల్లే దేశానికి అసలైన ప్రమాదం. ఈ ఘటనను పక్కదారి పట్టించేందుకు వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో పాక్ హైకమిషనర్ ఆఫీసులోకి కేకులు తీసుకువెళ్ళడం అన్ని ఛానళ్ళు లైవ్లో చూపించాయి. పాకిస్తాన్ ఎప్పటికీ విద్వేష రాజకీయాలు మాత్రమే చేస్తుంది. అప్పటి నెహ్రూ నుంచి ఇప్పటి వరకు భారత్కి పాకిస్తాన్ అడుగడుగున ద్రోహం చేస్తూనే ఉన్నా ఇంకా శాంతి వచనాలు పలకడం హోప్లెస్. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు అధర్మంతో యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మాన్ని ఆచరించడం కూడా తప్పే అవుతుంది. గజని ఘోరెల నుంచి మతోన్మాదుల వల్ల వందల సంవత్సరాలుగా నష్టపోతున్నది భారతీయ హిందువులే. ఇప్పుడు ఆ మతోన్మాద ఉగ్రవాదం నేరుగా మన వీధుల్లోకి విహార స్థలాల్లోకి వచ్చేసింది. మతోన్మాదాన్ని నిర్మూలించే సమయం కూడా వచ్చేసింది. పహల్గామ్ దాడి తర్వాత భారతీయుల రక్తం మరుగుతుంది. సరైన ప్రతీకారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే మోడీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ అష్టదిగ్బంధనంలో ఉంది. అక్కడ చాలామంది అఫీషియల్స్ భారత్కి భయపడి దేశం వదిలి పారిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ తాను దేశంలోనే ఉన్నాను అని పాకిస్తానీయులకు నమ్మించేందుకు ఎక్స్ అకౌంట్లో ఫోటోలు పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే పాకిస్తాన్కి భారత్ కొట్టిన 2 దెబ్బలు భవిష్యత్తులో ఆ దేశం తాట తీసేస్తాయి. అవి సింధు జలాల ఒప్పందం రద్దు, అలాగే కీలకమైన సిమ్లా ఒప్పందం రద్దు. ఈ రెండింటినీ శిఖండిలా అడ్డం పెట్టుకునే ఇన్నాళ్ళు పాకిస్తాన్ గేమ్స్ ఆడుతోంది. ఇక ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అందుకే పాకిస్తాన్కి ఏమైపోతుందో అని ఆ దేశ ప్రజల కన్నా మన దేశంలోనే కొందరు తెగ బాధపడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళే మన దేశానికి అసలైన విలన్స్. ఈ ఉన్మాదులకు చెక్ చెప్పాలంటే ఫస్ట్ పాకిస్తాన్ వెన్ను విరిచేయాలి. ఆ పనే మోడీ చేశారు. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే మన దేశం నుంచి సింధు ఉపనదుల నీళ్లు వదిలితే ఎలా ఉంటుందో ప్రస్తుతం పాకిస్తాన్ చూస్తుంది. ఇది ట్రైలర్ మాత్రమే. మన మొదటి ప్రధాని నెహ్రూ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఒప్పందం సింధు రివర్ ట్రీటీ. భారత్ పాక్కి సంబంధించిన ఏ విషయాలైనా అంతర్జాతీయం చేసేసి కాంప్లికేట్ చేసేసిన నెహ్రూ ఈ విషయంలోనూ అదే పని చేశారు. 1960 సెప్టెంబర్లో భారత్ పాక్ల మధ్య సింధు జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ని మీడియేటర్గా చేశారు. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. అవి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. వీటిలో తూర్పున పారే నదులు రావి, బియాస్, సట్లెజ్. 1960 సింధు నది ఒప్పందాల ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కి పూర్తి నియంత్రణ ఉంది. పశ్చిమ దిశగా ప్రవహించే నదులు జీలం, చీనాబ్, వీటిపై పాకిస్తాన్కి నియంత్రణ ఉంటుంది. కానీ ఆ నదులు మన దేశం నుంచి ప్రవహించి పాకిస్తాన్కి చేరుకుంటాయి కదా. అందువల్ల ఆ నదుల ప్రవాహాన్ని పాకిస్తాన్కి వెళ్లకుండా మన దేశం ఆపకూడదు అనేది ఈ ఒప్పందం. ఈ ట్రీటీపై 1960లో నాటి ప్రధాని నెహ్రూ అలాగే అప్పటి అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో 80% నీళ్లను పాకిస్తాన్ వాడుకోవచ్చు. అక్కడ మనకు అన్యాయమే. భారత్కి ఎందుకు పనికిరాని ఈ ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే దివాళా తీసిన పాకిస్తాన్ ఈ దెబ్బతో కొన్నాళ్లకు చిప్పపట్టుకోవాల్సిందే. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఆ దేశం ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. సగం పాకిస్తాన్ని భవిష్యత్తులో ఎడారిగా మార్చే ఆయుధం ఇప్పుడు భారత్ చేతిలో ఉందన్నమాట. భయం అంటే ఏంటో ఈ ఒప్పందం రద్దు చేసి మోడీ పాకిస్తాన్కి చూపించారు. ఆ నీళ్లు ఎక్కడ నిల్వ చేస్తారు అని మన దేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులు చాలామంది మోడీని అడుగుతున్నారు. నిల్వెందుకు చేయడం, వదిలేస్తే పోలా? అలా వదిలేస్తే ఏమవుతుందో ఇప్పుడు జీలం వరదలు చూసిన వారికి అర్థమవుతుంది. ఏకపక్షంగా నీటిని నిల్వవేసే నిబంధనలు లేవని పాకిస్తాన్తో పాటు మన దేశంలో పాక్ ప్రేమికులు కొందరు వాదిస్తున్నారు. కానీ
వారంతా ఒక రూల్ మర్చిపోతున్నారు. భారతదేశం ఆనాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఆనాటి ఇండస్ వాటర్స్ కమిషనర్గా పనిచేసిన పీకే సక్సేనా వివరించారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంలోనే అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ట్రీటీస్లో సెక్షన్ 62 గురించి సక్సేనా చెప్పారు. పాకిస్తాన్ తమ దేశానికి వ్యతిరేకంగా ముష్కర గ్రూపులను ఉపయోగించి అల్లకల్లోలం సృష్టిస్తే భారత్ ఈ ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు. దేశ పరిస్థితులను బట్టి ఏ ఒప్పందాన్నైనా రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం ఆ మధ్య చెప్పింది. సింధు జలాల ఒప్పందాలు ఒక గుడ్ విల్ సిచ్యువేషన్లో జరిగాయని, ఇప్పుడు ఆ గుడ్ విల్ లేదు కాబట్టి పాకిస్తాన్ చేసిన ఒప్పందాలను రద్దు చేసుకునే లీగల్ రైట్ భారత్కి ఉంటుందని అనలిస్టులు, మాజీ అధికారులు చెప్తున్నారు. అలాగే ఆనాడు మధ్యవర్తిగా ఉన్న వరల్డ్ బ్యాంక్కి ఈ ఒప్పందంలో ప్రస్తుతం ఎలాంటి రోలు లేదు. భారత్ పాక్ సింధు జలాల ఒప్పందానికి వరల్డ్ బ్యాంక్ కస్టోడియన్ కానీ అథారిటీ కానీ కాదు. కాబట్టి పాకిస్తాన్ ఈ విషయంపై యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ కోర్టుల ముందుకు వెళ్ళినా మన స్ట్రాటజీ మనకు ఉంటుంది. ఎందుకంటే పెహల్గాన్ ఘటనను అన్ని దేశాలు ఖండించాయి. ఈ విషయంలో పాకిస్తాన్కి ఎలాంటి సపోర్టు ఉండదు. 1960 నుంచి పాకిస్తాన్ ఎన్నోసార్లు భారత్పై ఎన్నో విధాలుగా దాడులు చేస్తూ ఉన్నా సింధు జలాల ఒప్పందం జోలికి ఏ ప్రభుత్వం వెళ్ళలేదు. అది భారతీయుల సంస్కారం, సహనం. కానీ ఆ సంస్కారం పాకిస్తాన్కి లేదు. ఇప్పుడు పెహల్గాం దాడి 100% భారత సహనంపై దాడి. బంగ్లాదేశ్ విభజన సమయంలో భారత సైన్యాల ముందు ఓడిపోయి తల దించుకొని పాకిస్తాన్ నిలబడింది. మళ్ళీ కవ్విస్తే పాక్కి అదే గతి పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ పట్టుమని 2 రోజులు కూడా భారత్తో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. 1960లో జరిగిన సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం ఆ నదీ జలాల్లో భారత్ 20%, పాకిస్తాన్ 80% వినియోగించుకోవచ్చు. అంటే ఆ నీటిపై ఎక్కువ ఆధారపడేది పాకిస్తానే. జీలం, చీనాబ్, సింధు నదీ జలాలు ఎలాంటి అవాంతరం లేకుండా పాకిస్తాన్లోకి ప్రవహించే వీలుని ఆనాటి ఒప్పందం కల్పించింది. అయితే పాకిస్తాన్కి వెళ్ళిన జీలం, చీనాబ్ నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవడంపై పూర్తి నిషేధం కూడా లేదు. ఆ నదుల నీటిని కూడా నీటిపారుదలకు, డాముల ద్వారా నిల్వ చేసుకునేందుకు, విద్యుత్ ఉత్పాదనకు భారత్ ఉపయోగించుకోవచ్చు. అయినా మనం ఏనాడు ఎప్పుడూ ఆ అవకాశాలను కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు. కానీ పాక్కి చుక్కలు చూపించేందుకు ఈ అవకాశాలని భారత్ ఇప్పుడు ఉపయోగించుకుంటుంది. ఈ సింధు నదీ జలాలపైనే పాకిస్తాన్ ఎక్కువగా ఆధారపడుతుంది. ఎంతలా అంటే ఆ దేశం జీడిపిలో 25%, అంటే పావంతు ఈ నదుల వల్ల జరిగే వ్యవసాయం మీదే వస్తుంది. పాకిస్తాన్లో 80% వ్యవసాయానికి సింధు జలాలే ఆధారం. పాకిస్తాన్ జనాభాలో 24 కోట్ల మందికి సింధు జలాలే తాగునీరు. ఆ దేశంలో ముల్తాన్, లాహోర్, కరాచీ లాంటి మేజర్ సిటీస్కి సింధు ఉపనదుల నుంచే వాటర్ సప్లై అవుతుంది. ఆ దేశ జల విద్యుత్తులో 24% సింధు జీలం నదుల వల్లే వస్తుంది. ఇప్పటికే దివాళా తీసిన పాకిస్తాన్లో సింధు నదుల ప్రవాహాలు ఆగినా పెరిగినా పాక్ చిప్పపట్టుకోవాల్సిందే. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఆ దేశం ఏర్పడినప్పటి నుంచి మతోన్మాద ఉగ్రవాదం తప్ప ఇంకేమీ లేదు. ఆ దేశ నాయకులు, ఆ దేశం తయారు చేసిన ముష్కర్లు చేసిన పాపాలకు, ఘోరాలకు ఫలితం అనుభవించక తప్పదు. మరి ఇక మోడీ గారు తీసుకున్న మరో పెద్ద నిర్ణయం సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెట్టడం. ఇది చాలా చాలా కీలక నిర్ణయం. 1971లో బంగ్లా విముక్తి సమయంలో భారత్ పాక్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత సిమ్లాలో జరిగిన శాంతి ఒప్పందాల నిర్ణయాలే సిమ్లా ఒప్పందంగా ఫేమస్ అయ్యాయి. 1972 జూలై 2న సిమ్లా ఒప్పందం జరిగింది. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. 1971 యుద్ధం తర్వాత ఈ 2 దేశాల మధ్య శాంతిని స్థాపించే లక్ష్యంతో సిమ్లా ఒప్పందం జరిగింది. నిజానికి ఈ ఒప్పందం వల్ల 100% లాభం పొందింది పాకిస్తాన్. ఈ ఒప్పందం వల్ల మనకు కలిగిన లాభం బిగ్ జీరో, ఏమీ లేదు. అత్యంత పనికిమాలిన ఒప్పందం అన్నమాట. 1972 సిమ్లా ఒప్పందం వల్ల మనకు ఒరిగిన లాభం ఏమీ లేదు. ఎల్ఓసి, పాక్ స్పాన్సర్డ్ టెర్రర్ ఇవన్నీ ఈ సిమ్లా ఒప్పందం తర్వాతే కాశ్మీర్లో పెరిగాయి. ఈ సిమ్లా ఒప్పందంలో మొదటిది శాంతియుత పరిష్కారం. అంటే మూడో దేశం జోక్యం లేకుండా 2 దేశాలు మాట్లాడుకొని వివాదాలు పరిష్కరించుకోవాలి.
ఇక సిమ్లా ఒప్పందంలో రెండోది నియంత్రణ రేఖ. జమ్మూ కాశ్మీర్లో కాల్పును విరమణ లైన్గా ఒక నియంత్రణ రేఖను ఏర్పాటు చేసుకొని రెండు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని ఆ ఒప్పందంలో మన వాళ్ళు అనుకున్నారు. మూడోది ఖైదీల విడుదల. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పాక్ యుద్ధ ఖైదీలను విడుదల చేసేందుకు భారత్ అంగీకరించింది. అలాగే బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ గుర్తించాలని భారత్ కోరింది. ఇందులో మనకు ఉపయోగపడేవి ఏమున్నాయి? ఏమీ లేవు. సిమ్లా ఒప్పందాన్ని అంతా విన్న తర్వాత మనకేమనిపిస్తుంది అంటే ఇందులో ఇన్నాళ్లలో పాకిస్తాన్ ఒక్కటైనా పాటించిందా? అసలు ఆ దేశాన్ని కొందరు సమర్థిస్తూ ఉంటారు, కానీ శాంతి అనే మాటే పాకిస్తాన్కి ఇష్టం ఉండదు. ఎప్పుడూ విద్వేషం, మతోన్మాదం, పాకిస్తాన్ భావజాలమే అది. ఎప్పుడూ భారత్పై ఎలా దాడి చేద్దామా అని ఆలోచించడం తప్ప ఆ నియంత్రణ రేఖని కొన్ని వందల సార్లు పాకిస్తాన్ ఈ తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆర్మీ వాళ్ళు కావచ్చు క్రాస్ చేశారు. అలాంటి పాపాల పుట్ట పాకిస్తాన్. సిమ్లా ఒప్పందంలో మూడో దేశం జోక్యం ఉండకూడదని ఒప్పందంలో ఉంది కదా, కానీ పాకిస్తాన్ ప్రతి సమస్యని అంతర్జాతీయ వేదికలపై చర్చిస్తూ భారత్ని అవమానిస్తూ ఉంటుంది. యుఎన్ఓ మీటింగుల్లో పాకిస్తాన్ చేసే ఓవర్ యాక్షన్ ఏ దేశం చేయదు. అక్కడే సిమ్లా ఒప్పందాన్ని పాక్ ఎన్నోసార్లు ఉల్లంఘించింది. ఇక రెండోది కశ్మీర్ నియంత్రణ రేఖను పాక్ దాటకూడదు. కానీ సిమ్లా ఒప్పందం జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పెహల్గాం వరకు ఎన్ని దాడులు జరిగాయో, ఎన్నిసార్లు ఆ నియంత్రణ రేఖను వాళ్ళు దాటారో లెక్కే లేదు. అనుక్షణం ఉగ్రవాదులను సప్లై చేస్తూ ఓళ్లలో పడి పాకిస్తాన్ని ముష్కర్మోకలు నరమేధం సృష్టిస్తూనే ఉన్నాయి. సిమ్లా ఒప్పందాన్ని ఒక్కరోజు కూడా పాకిస్తాన్ పాటించలేదు. మనం కొత్త పెళ్లి కొడుకులను పంపించినట్టు పాక్ యుద్ధ ఖైదీలని వాళ్ళ దేశాలకు పంపిస్తే మన వాళ్ళు దొరికితే పాకిస్తానీ దుర్మార్గులు ఎంత దారుణంగా హింసిస్తారో కొత్తగా మనం చెప్పక్కర్లేదు. ఎన్నోసార్లు వినుంటాం. ఆ రోజున 93,000 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలు మన చేతుల్లో ఉంటే వారికి బదులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇందిర డిమాండ్ చేయకపోవడం ఒక బిగ్ మిస్టేక్గా ఇప్పటికీ చెప్తుంటారు. ఆనాడు పీఓకేని మన సైన్యం ఆల్రెడీ ఆధీనంలోకి తీసుకుంది. అయినా కూడా మళ్ళీ మన చేతులతో మనమే అప్పగించడం చాలా పెద్ద డిప్లొమాటిక్ మిస్టేక్. ఇప్పుడు అన్ని సమస్యలకు అదే కారణమైంది. ఆఖరికి బంగ్లాదేశ్ అనే దేశాన్ని మన రక్తాన్ని చిందించి వారికి పువ్వుల్లో పెట్టి ఇస్తే ఇప్పుడు ఆ దేశం కూడా భారత్ మీద మురుగుతోంది. యూనిస్ హయాంలో బంగ్లాదేశ్ ఇప్పుడు మరో ఉగ్రవాద దేశంగా మారుతుంది. మన బార్డర్లో ఉన్న మరో పాకిస్తాన్ బంగ్లాదేశ్. యూనిస్ భారత ద్వేషి. అలాంటి వ్యక్తికి శాంతి కాముకుడిగా నోబెల్ రావడం వెనక ఎన్ని రాజకీయాలు ఉన్నాయో అర్థమవుతూనే ఉంది. మనకు అటు ఇటుగా ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి మతోన్మాద దేశాలు కృతజ్ఞత లేని ప్రమాదకర దేశాలు. సిమ్లా ఒప్పందంలో ఒక్కటి పాకిస్తాన్ పాటించినప్పుడు ఆ సిమ్లా ఒప్పందం అసలు ఎందుకు? కశ్మీర్లో దాడి జరిగిన ప్రతిసారి సిమ్లా ఒప్పందం ఉల్లంఘన జరిగినట్టే. అలాంటి ఒప్పందాన్ని మోడీ పక్కన పెట్టారు. అది చాలా మంచి డెసిషన్గా విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఇక పాకిస్తాన్ హద్దు దాటితే భారత్ సరిహద్దులు దాటేస్తుంది అని చెప్పడమే. అందుకే ప్రస్తుతం పాకిస్తాన్ వణికిపోతుంది. అక్కడి సామాన్యులకు ఒక పూట తిండి కూడా పెట్టలేని పాకిస్తాన్కి యుద్ధం కావాలట. నిజంగా ఎదురు పడితే నిలిచే ధైర్యం ఉందా? అసలు ఒక్కరోజునే నిలబడగలదా? ఒక రకంగా యుద్ధం సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంది. అదే జరిగితే భారత్ ముందు పాకిస్తాన్ మోకాళ్ళ మీద నిలబడి తలదించుకొని నిలుచుకునే రోజు దగ్గరలోనే ఉందని అర్థం. జై హింద్.